ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ చెన్నమరాజుపల్లిలో నివసిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా సాయంకాల సమయంలో మేము శుభములు తెలియజేసుకుంటా ఉన్నామండి. ఈ విధంగా మేమందరం కూడా కలిసి సంతోషంగా పాటలు పాడుకుంటూ యేసు ప్రభు వారి యొక్క మంచి శుభవర్తమానమును మీ మధ్యకు మేము తీసుకొని వచ్చినాం. మీరందరూ ఎక్కడున్నా కూడా కొన్ని నిమిషాలు యొక్క దేవుని మాటలు మీరందరూ కూడా విని దేవుని యొక్క దీవెనలు పొందాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. దేవుని వాక్యము పరిశుద్ధమైనటువంటి బైబిల్లో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నదండి. రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు కారా అని దేవుని వాక్యం రాయబడి ఉందండి. అవునండి, రేపేమి సంభవించడం మనకు తెలియదు. ఈ లోకంలో మానవుడు రేపేం సంభవిస్తాడో తెలియదు, కానీ రేపటి కొరకు మానవుడు సిద్ధపడతా ఉన్నాడు. రేపు బాగుండాలని ఈ రోజు ఎంతగానో కష్టపడి పనిచేస్తూ డబ్బులు సంపాదిస్తా ఉన్నాడు. అంతేకాదండి, నీ జీవం ఏ పాటిది అని దేవుని వాక్యంలో రాయబడింది. మానవుని జీవితానికి గ్యారంటీ లేదండి. ఈ లోకంలో ఒక టీవీ కొంటే గ్యారంటీ ఉంటుంది, ఒక టేప్ రికార్డర్ కొంటే గ్యారంటీ ఉంటుంది, ఒక సెల్ ఫోన్ కొంటే గ్యారంటీ ఉంటుంది, కానీ మానవుని జీవితానికి గ్యారంటీ లేదు. ఎప్పుడు ఎక్కడ ఎలాగ ఈ జీవితం ముగిసిపోతుందో తెలియదండి. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఏ భేదం లేదు, అందరు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. లోకంలో జన్మించిన ప్రతి మానవుడు ఈ మతము, ఆ కులము, ఈ జాతి, ఆ జాతి, రంగు ఇలాంటివి ఏవి లేకుండా ప్రతి మానవుడు కూడా పాపనే పరిశుద్ధమైన బైబిల్ తెలియజేస్తా ఉంది. ఈ పాప హృదయంతో దేవుని చూడలేం, ఈ పాప హృదయంతో స్వర్గం చేరలేం, ఈ పాప హృదయంతో మనము స్వర్గరాజ్యంలో ప్రవేశించలేం. అందుకొరకే దేవుడు మానవుని ప్రేమించి దేవాది దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడే నరుడుగా ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభుల వారండి. యేసు అంటే రక్షకుడు. మానవుణ్ణి పాపం నుంచి రక్షించడానికి లోకానికి ఆయన దిగి వచ్చినాడు. ఆయన ఎట్లా జన్మించినాడంటే పరిశుద్ధాత్మ ద్వారా మరియను కన్యక గర్భమందు కుమారునిగా ఈ లోకంలో జన్మించినాడు. ఈ లోకంలో 33.5 సంవత్సరములు పవిత్రంగా జీవించినాడు. యేసు ప్రభు భూలోకంలో ఎన్నో గొప్ప అద్భుతాలు చేసినాడు. యేసు ప్రభు మాట విని ప్రకృతి సైతం యేసు ప్రభు మాటకు లోబడిందండి. ఆకాశం, భూమి కూడా దేవుని మాటకు లోబడిందండి. తుఫాను కూడా దేవుని మాట చేత ఆగిపోయింది. ఇలాంటి గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు మానవుని ఎంతగానో ప్రేమించి మానవుని కొరకు యేసు ప్రభు సిలువనెక్కినాడు. మనము తలతో చేసిన పాపముల కొరకు తలలో ముళ్ళ కిరీటం, చేతులలో మేకులు, కాళ్లలో శీలలు, వీపంతా చారాలుగా దున్నబడింది. మనందరి పాపముల కొరకు యేసు ప్రభు సిలువలో మరణించినాడు, సమాధి చేయబడినాడు. 3వ దినాన మరణం జయించి తిరిగి లేచినాడు, పరలోకానికి ఆరోహణుడైనాడు. ఈ చెన్నమరాజుపల్లిలో నివసిస్తున్న సహోదరి సహోదరుడా, నువ్వు ఎలాంటి వాడవైనా సరే, నువ్వెంత ఘోర పాపివైనా సరే, ఎన్ని దినాల నుంచి పాపములు చేసిన వాడవైనా సరే, నీ పాపముల సంఖ్య ఎంత పెద్దదైనా సరే, యేసు ప్రభు చెంతకు వచ్చినట్లయితే ఆయన నీ పాపం అంతా కూడా క్షమిస్తాడు. ఈనాడు మానవుడు పాపం పోగొట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. ఇల్లు శుద్ధి చేసుకోవచ్చు, ఒళ్ళు శుద్ధి చేసుకోవచ్చు, బిల్డింగ్లు శుద్ధి చేసుకోవచ్చు, కానీ మానవుని హృదయము ఏ వేటి వలన కూడా మానవుని హృదయం శుద్ధి కాదండి. అయితే దేవుని వాక్యంలో రాయబడింది, యేసు రక్తం ప్రతి పాపము నుంచి నిన్ను కడిగి పవిత్రులుగా చేస్తుంది కండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్నటువంటి నీవు పాపం నుంచి విడుదల పొందాలని కోరుకుంటా ఉంటే యేసు ప్రభు చెంతకురా. యేసు ప్రభు, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నా పాపం కడుగునకు చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు. యేసు రక్తం ప్రతి పాపం నుంచి నిన్ను కడుగుతుంది, పవిత్రులుగా చేస్తుంది. లోకంలో నెమ్మది, శాంతి, సమాధానం నువ్వు చూడగలవు. లోకం విడిస్తే పరలోక రాజ్యంలో యుగాయుగములు యేసు ప్రభుతో కూడా నువ్వు ఉండగలవు. అలాగుండాలన్నదే దేవుని యొక్క నిత్యమైనటువంటి సంకల్పం. ఈ జీవితానికి గ్యారంటీ లేదు, ఎప్పుడు ఎక్కడ ఎలాగ ముగుస్తుందో తెలియదు. అయితే ఈ లోకంలో నువ్వు పాపక్షమాపణ పొంది యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించి ఈ లోకం విడిస్తే పరలోక రాజ్యంలో నీ కొరకు స్థలము సిద్ధపరచబడింది. నీ జీవం ఏ పాటిదండి? మానవుని జీవితం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిదండి. అయితే ఇలాంటి జీవితాన్ని యేసు ప్రభు ప్రేమిస్తా ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు కూడా ఇలాంటి ప్రేమ చూపలేదండి. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడవకని ఎడల కృప చూపుతున్నాను. కనుక ఈ సాయంకాల సమయంలో ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ఇప్పుడే యేసు ప్రభు చెంతకొచ్చి నీ పాపం ఒప్పుకొని యేసు ప్రభు నీ సొంత రక్షకులను అంగీకరించి పాపం నుంచి విడుదల పొందాలని ప్రేమతో మిమ్మల్ని మేము ప్రతిమాలుకుంటా ఉన్నాం. ప్రభునేసందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ, పాప క్షమాపణ, పరలోక రాజ్యం మీరు పొందగలరు. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా ప్రభు, ప్రాంత ప్రజలు మీరు ప్రేమించినందులకై వందనాలు. ఈ చెన్నమరాజుపల్లిలో ప్రతి బిడ్డను కూడా మీరు ప్రేమించినందులకై వందనాలు. మీకు రక్షణ సువార్తను వినిపించినందులకై వందనాలు. విన్నవారిలో మీ కార్యం చేయండి యేసు ప్రభువా. నాయన, మరి ముందుకెళ్తున్నాం. మీ ఆత్మాభిషేకం అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.